अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मेदक ज़िले के टेकमाल मंडल के एलुपेट गांव में ज़िला कलेक्टर मेदक मिस्टर राजर्षि शाह IAS ने खिताब करते हुए कहा कि आज देहातों की शक्ल पूरी तरीके से बदल गई है और वह देही तरक्की के प्रोग्राम के ज़रिए हरियाली और सफाई से भरे हुए हैं। लोकल बॉडीज़ की एडिशनल कलेक्टर प्रतिमा सिंह IAS ने मंडल स्पेशल ऑफिसर मिस्टर जेमला नायक के साथ आज टेकमाल मंडल के एलुपेट ग्राम पंचायत में तेलंगाना रियासत की दहाई की तकरीबात के हिस्से के तौर पर मुनाकिदा विलेज प्रोग्रेस डे प्रोग्राम में हिस्सा लिया। इस प्रोग्राम में उन्होंने खिताब करते हुए कहा कि गांव को साफ सुथरा बनाने के लिए हर गांव की पंचायत को ट्रैक्टर, ट्राली और डोजर फराहम किए गए हैं और वो हरिता हरम के तहत सड़कों के किनारे और सरकारी इदारों में पौधे लगाकर हरियाली के लिए काम कर रहे हैं। उन्होंने कहा कि ये सब देही इलाकों की तरक्की की वजह से मुमकिन हुआ है। जो कभी शहरों की तरफ हिजरत करते थे अब देहात की तरफ देख रहे हैं। इस प्रोग्राम में मंडल स्पेशल ऑफिसर मिस्टर जेमला नायक, MPP चिंतला स्वप्ना, पंचायत सेक्रेटरी के अलावा देहातियों की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम जिले मेदक की तारीख में पहली मरतबा उर्दू जुबान में आप तक जिले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी जरूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के जरिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक हमारे चैनल पर इश्तिहार देना चाहते हो या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। దాంట్లో మన జిల్లాలో ఎల్లుపేట గ్రామంలో ఇన్ని కార్యక్రమాలు జరిగింది। మన గౌరవ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో, వారు మొత్తం బాడీ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయత్ బాడీ ఆధ్వర్యంలో, పంచాయత్ సెక్రటరీ మీరు అందరూ కూడా కృషి చేశారు। సో వాటి అన్నిటికీ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము। మిగతా 8 రోజులు కూడా మనం అదే విధంగా ఈ పండుగ వాతావరణంలో 8 రోజు కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు జరుపుకోవాలి। మనం అధికారులు, ప్రజాపతిలు అందరూ ఖచ్చితంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి నేను మనసారా కోరుకుంటూ, నాకు ఈరోజు చాలా సంతోషం మాకు సర్పంచ్ గారు ఆహ్వానించేందుకు ఇక్కడ రావడం జరిగింది। మీ అందరితో మాట్లాడించడానికి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది। చాలా సంతోషం, చాలా మంచిగా ఈ ఊర్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా జరగాలి। ఇందాక సర్పంచ్ గారు కొన్ని చెప్పినట్టు ఏవైతే సమస్యలు ఉన్నాయి అది కూడా ఖచ్చితంగా మన మల్లగా ఖచ్చితంగా అది కూడా పరిష్కారం చేస్తాము నేను మీ అందరికీ హామీ చేస్తూ, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు। చాలా సంక్షేమాల పథకాలు కూడా మీ గ్రామస్తులు అందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి రావడం జరిగింది। ముఖ్యంగా KCR కిట్, ఇక్కడ ఎవరైనా గర్భిణీలు స్త్రీలు ఉంటే వాళ్ళకి ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని KCR కిట్ తో పాటు ప్రభుత్వం ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది। అంటే ఆడపిల్లలు ఉంటే 13,000, మన మగ పిల్లలు ఉంటే 12,000 ఇలాంటి KCR కిట్ నుంచి ఇన్సెంటివ్ కూడా రావడం జరుగుతుంది। దాంతో పాటు ఆరోగ్య శాఖ సందర్భంగా నిన్ననే KCR న్యూట్రిషన్ కిట్ కూడా, దాంతో పాటు ఆడపిల్లల పెళ్లి కోసం ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళకి చేస్తుంది। అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము। పెన్షన్ సంబంధించిన కూడా సర్పంచ్ గారు చెప్పారు, కొన్ని పెన్షన్లు ఆగినాయి, అది కూడా మొన్ననే గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్ కూడా ఒక డిసిజన్ వారి పైన తీసుకుంటున్నారు। అది కూడా కొన్ని రోజులలో ఏవైతే విడో పెన్షన్ గానీ ఇంకా ఏమైనా 20-30 పెన్షన్ కూడా ఆగింది, అది కూడా కొన్ని రోజులు కూడా మీ అందరికి చేస్తారు సర్పంచ్ గారు, మిగతా ప్రజలు అది కూడా మీ అందరికి తెలియజేస్తున్నారు। థర్డ్ ANC ఉంటుందో, అంటే థర్డ్ ANC అంటే మనం ఏం చేస్తున్నామంటే థర్డ్ ట్రైమిస్టర్, సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ కూడా చేస్తాము, అది కూడా మీ అందరికి తెలియజేస్తున్నాము। ఆ న్యూట్రిషన్ కిట్ లో ఎవరైనా అనీమిక్, ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళకి ఈ హెమోగ్లోబిన్ తక్కువ ఉంటే దానికి సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, నెయ్యి ఉంటాయి, ఖర్జూరు ఉంటాయి, ఐరన్ సిరప్ ఉంటాయి, ఇలాంటి అన్ని మంచిగా ఒక కిట్ లో తయారు చేసి మీ సర్పంచ్ గారు, MPP గారు
ఇంకా గ్రామ పంచాయత్ పెద్దలు కూడా, ఇక్కడ ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఇక్కడ ఏఎన్ఎం గారు కూడా ఉన్నారు, వారు అందరూ కలిసి ఆ గర్భిణీ స్త్రీలు కూడా కొన్ని రోజులు అది కూడా స్టార్ట్. బికాస్ మీ గ్రామంలో ఎక్కడైనా చెత్త కనపడకుండా, ఎక్కడైనా ఏదైనా సమస్య రాకుండా సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు అంతా చూస్తూనే ఉంటున్నారు. చాలా సంతోషం. మీ గ్రామంలో చాలా అభివృద్ధి, లాస్ట్ టైం కంటే ఇప్పటి వరకు చాలా ప్రోగ్రెస్ కనిపిస్తున్నది. సో ఐ కంగ్రాచులేట్ సర్పంచ్ గారికి కూడా, చాలా బాగా పని చేస్తున్నారు. ఇది సేమ్ పద్ధతిలో మన టెక్మల్ మండల్లో మీ ఎంపీపీ గారు ఆధ్వర్యంలో ఇట్లాగే పని జరుగుతూ 3 మండలాలు ఉన్నాయి, టెక్మల్, రేగోడ్, అద్లాగూడ్ కానీ మనం చూసుకోలేకపోతున్నాం. అట్లాగే ఏమనుకోకండి, మనకి ఇవి 3 మండలాల మీద మనం ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. ప్రతి వారంలో ఎంపీడీఓ గారి కానీ ఎంపీఓ గారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్ తో మనం రివ్యూ తీసుకొని, ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఇష్యూ ఉంటే, ఎక్కడైనా ఏదైనా కావాలి, ఇంకా ఏదైనా చేసుకోవాలి, మనం రివ్యూ చేస్తున్నాము మన లెవెల్లో. సో అట్లాగే ఏం లేదు, ఇది ఏదైనా ఇట్లాగే మండల్ మన కోసం ఇంపార్టెంట్, వేరే మండల్ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో అట్లాగే ఏమీ లేదు. టేక్మల్ మండల్ కూడా ఇప్పటివరకు కూడా మనం చాలా సార్లు విజిట్ చేసాము. ఈ రోజు మనకి అవకాశం వచ్చింది, సో మనం కూడా చాలా సంతోషంగా ఇక్కడికే వచ్చిన ఇదే మీతో మాట్లాడడానికి మనం చేస్తున్నాము. సో ముందుకే వెళ్ళడానికి కూడా రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు